పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంతెన రామరాజుకు ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో 20 రోజులుగా కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. రామరాజుకు టీడీపీ ఉండి నియోజకవర్గం సీటు కేటాయించకపోతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమంటూ ధర్నా చేపట్టారు. ఉమ్మడి ఉండి నియోజకవర్గం అభివృద్ధి కోసం అందరూ సమన్వయంతో పనిచేసి రఘురామకృష్ణంరాజును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పదవి ఇవ్వడం కాదు, అది తనకు పెద్ద బాధ్యత అంటున్న మంతెన రామరాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉండి నియోజకవర్గం డబలారా త్రిపురాల అనే కోణంలో పెద్ద ఎత్తున రాష్ట్రమంతా ఉత్కంఠను రేపిన పరిస్థితులు. అంటే నిన్నటితో దానికి తెరపడడంతో త్రిపులార్ వెనుక డబలార్ కూడా ఈరోజు ఏదైతే రామరాజు గారు కూడా ఉండి దగ్గరుండి నామినేషన్ వేసిన పర్వం కొనసాగింది. ఆ పర్వంతో పాటు పెద్ద ఎత్తున ర్యాలీతో వెళ్ళి ఉండి నియోజకవర్గం ఏదైతే కార్యాలయంలో కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు రామరాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మొన్నటిదాకా కూడా చంద్రబాబు నాయుడు దగ్గర అలాగే మీ కార్యకర్తలుగా మీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున నిరసనలు అలాగే కొన్ని తెలియజేసినప్పటికీ అంటే కంపల్సరీ నేను ఎమ్మెల్యే సీటుగా నేనే వస్తానని చెప్పడం, ఈరోజు మళ్ళీ రామరాజు వెంటుండి మీరు రఘురామకృష్ణరాజు గారు వెంటుండి నామినేషన్ దాఖలు చేయడం, అంటే ఇది ఏ రకంగా తీసుకొచ్చి అంటారు? అంటే పార్టీకి అనుకూలంగా మీరు దిగారంటారా? ఇప్పుడు మీరు ఇంటికాడ ఎన్నైనా చెప్తాం మనం, కానీ స్కూల్లోకి వెళ్ళాక టీచర్ మాట వినాలి మనం. అట్లాగే మాకు నాయకుడు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను ఆశించడం కానీ కార్యకర్తలు ఏదైతే సిట్టింగ్గా ఉన్నటువంటి వ్యక్తిని కొనసాగించాలని కూడా వారు కూడా కోరుకున్నారు. అది వారి యొక్క నైతిక ఆలోచన కానీ, వారి యొక్క మనోధైర్యం కానీ, వారి యొక్క బలం కానీ అందరం కూడా అనుకున్నాం. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మన రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో 19 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. 19లో ఒకటైనటువంటి ఉండి కూడా అనౌన్స్ చేయడం జరిగింది 3 సార్లు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని త్రిపులార్ గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చేటప్పుడు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను మాట్లాడడం జరిగింది 2-3 పర్యాయాలు. దానికి మేము కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కూడా నేను వాళ్ళతో కూడా మాట్లాడా. వారి యొక్క మనోభావాలు కూడా తీసుకుని ఆయన మనోభావాలన్నీ కూడా ఆయన చెప్పడం, ఆయన చెప్పింది కార్యకర్తలకు చెప్పడం, అలా ఒక 10 డేస్ పట్టింది. 10 డేస్ కార్యక్రమాల్లో అందరూ కూడా పార్టీకి లోబడి మాట్లాడారు, కానీ పార్టీకి వ్యతిరేకమైనటువంటి చర్యలు ఎక్కడా చేయాల. ఒక మోటార్ సైకిల్ ర్యాలీ చేయొచ్చు, కాల్ ర్యాలీ చేయొచ్చు, లేకపోతే ఒక మీటింగ్ పెట్టినా కూడా ఎక్కడా కూడా కార్యకర్త తెలుగుదేశం పార్టీ యొక్క గీత ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్ దాట్లా చేశారు. ఫైనల్లీ చంద్రబాబు నాయుడు గారు త్రిపులార్ గారికి ఇవ్వటం, దానికి మేము కూడా సపోర్ట్గా అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబాలు చూశారు. నేను సాయంత్రం చెప్తే ఈరోజు అందరూ కూడా కలిసిగా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. నిన్న జక్కరాన్ని పెట్టాం. ఏదైతే త్రిపులార్ గారు కానీ నేను శాసనసభ్యుడు కానీ మీటింగ్ పెట్టుకుని కార్యకర్తలందరినీ కూడా ఈరోజు నామినేషన్ కూడా ఒక పిలిపిస్తే స్వచ్ఛందంగా కొన్ని వేల మంది మోటార్ సైకిల్ ర్యాలీ కానీ కార్ ర్యాలీ కానీ వచ్చి నామినేషన్ పాల్గొవటం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కలయికతోటి పూర్తి స్థాయిలో గెలుపుకి 100% గెలుపొందడం జరుగుతుంది. మరిగా ఏదైతే మీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మళ్ళీ చాలామంది మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలనుకున్న వాళ్ళు చాలా అసంతృప్తి అంటే మాట్లాడుకోవడం విన్నాం. అంటే వాళ్ళందరికీ ఏం చెప్తారు? మీ అభిమానులు కానీ మీ కార్యకర్తలు కానీ మీరంటే ఎక్కువగా ప్రేమ అభిమానులు చూపించి మళ్ళీ మా రామరాజునే కంపల్సరీ ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గం చూడాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా కొద్దిగా డిస్ప్రెషన్లోకి వెళ్ళారంటే దాన్ని ఏ రకంగా? అంటే కార్యకర్తలు కానీ నేను కానీ కోరుకోవడంలో తప్పు లేదు. కోరికలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం కాదు. కానీ ప్రత్యేకమైన పరిస్థితి ఇందాక చెప్పాను కదా మీకు, అది మా కార్యకర్తలు కూడా అర్థం చేసుకున్నారు ఈరోజు. ఎందుకంటే ఒక పని చేయాలంటే ఒక వ్యక్తి వల్ల అయ్యేది కాదు. ఇది ఎలక్షన్ అంటే ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలవాలంటే గ్రామంలో ఉన్న నాయకులు కానీ మండలంలో ఉన్న నాయకులు కానీ బంధువులు స్నేహితులు వివిధ పార్టీలు అన్ని సపోర్ట్ ఉంటేనే ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవగలం. దానికి ఆ బలం